అంటే మామూలు వాళ్ళు మాడతారు, సినిమా వాళ్ళు మాడతారు. వాళ్ళు చేసింది తప్పు అయితే వాళ్ళు చేసిన తప్పు మీరు చేసిన తప్పుకి డిఫరెన్స్ అవుతుందా? నేను తప్పనట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తప్పనట్లేదు, అది చెప్పేది నేను చేస్తాను, నేనే చేసాను చెప్తుంటాను కదా. అప్పుడు నేను తప్పని ఎలా అంటాను? సి, కార్టూన్స్ అండ్ మీమ్స్ అండ్ ఆల్ దట్ ఆర్ అన్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఎ సర్టెన్ వే ప్రొటెక్టెడ్ బై ఆర్టికల్ 19. అది నేను చెప్పేది. 19(2) కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆర్టికల్ 19(1) ఆర్టికల్ 19(2)కు లోబడే ఉండాలి అనేది రాజ్యాంగం కూడా క్లియర్ గా చెప్తుంది. అవును, ఇప్పుడే చెప్పాను, 3 సార్లు ఇచ్చాను అది ఎక్స్ప్లెనేషన్. యాక్ట్ అవ్వకపోతే నేను చెప్పిన దాని మూలాన ఒక యాక్షన్ అయ్యి ఆ ప్రొవొకేషన్లో నేను పాటలు ఉంటే దాంట్లో 120B కాన్స్పిరసీ అవన్నీ వస్తాయి. యాక్షన్ రాలే, అవలా భౌతికంగా కావాలి కాదు, మానసిక దాడి కూడా దాడి అవుతుంది, దానికి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. ఏంటి మనం చెప్పండి, కేవలం భౌతిక దాడి మాత్రమే శిక్ష కాదు, మానసికంగా మానసిక దాడి అంటే మీరు నా ట్విట్టర్ అకౌంట్లోకి వెళ్తే నా 10కి 9 నన్ను బూతులు పెడతా ఉంటారు. ఇవి నేను వెళ్ళి వాళ్ళ మీద కేసులు పెడతానా? నాకు మనసుకి శోభ కలిగింది అని పెడతానే వెళ్ళి అక్కడ ఏంటది? మీకు శోభ కలిగిందా? యూ ఆర్ లివింగ్ ఇన్ ఏ ఎకో సిస్టమ్ ఆఫ్ ది సోషల్ మీడియా. సోషల్ మీడియా ఈజ్ ఓన్లీ అబౌట్ కాన్స్టెంట్లీ గీమ్సో పెడతా ఉంటారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అండర్ ట్రయల్ జడ్జి, అది కోర్టులో కేసు జరుగుతూ ఉంటే అటార్నీ జనరల్ వెనకాల నుంచి బేస్బాల్ బ్యాట్తో తల మీద కొడుతున్నట్టు ఒక మీమ్ వీడియో. అతను ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. సో ఎవ్రీబడి, ఇప్పుడు ఏ పార్టీ అయినా మీమ్స్ పెట్టిన ఉన్నారా అసలు? అది నేను చెప్పేది. పార్టీ అవ్వచ్చు, ఇండివిజువల్స్ అవ్వచ్చు, సినిమా వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే పొద్దున్న లేస్తే చేసే పని ఇది ఒకటే. అప్పుడు ఏ విధంగా మీరు అసలు పర్సిక్యూట్ ఎలా చేస్తారు? మీకు వ్యతిరేకంగా 10లో 9 మీకు మిమ్మల్ని తిడుతున్నో మిమ్మల్ని హేళన చేస్తున్నో వస్తుంది, మీరు పట్టించుకోవట్లేదు. కానీ పట్టించుకున్న వాళ్ళు మీ వల్ల మేము గాయపడింది అన్నప్పుడు మీరు దానికి సారీ చెప్తారా, వెనక్కి తీసుకుంటారా? ఖచ్చితంగా చెప్పేదండి, ఏది చేసినా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి ఫ్రీడమ్ ఎందుకు రావాలి? అఫెండ్ అయితేనే ఉండాలి ఫ్రీడమ్. అఫెండ్ అవ్వకపోతే ఫ్రీడమ్ ఎందుకు? వాళ్ళు అఫెండ్ అయ్యని చెప్తున్నారు అదర్ పార్టీ. నేను అదే చెప్తున్నానండి, అది లీగల్ రీకోర్స్లో మీరు మారల్గా చెప్తున్నారా, లీగల్గా చెప్తున్నారా? లీగల్గా ఎవరినైతే నేను అన్నాను, ఒకవేళ అని ఉంటే కనుక వాళ్ళు తీసుకోవాలి స్టెప్. సంబంధం లేని ఎవడని తీసుకుంటే, ఇప్పుడు నన్ను ఎవరో ఒక యూట్యూబ్లో ఎవడో నన్ను తిట్టాడు, లేకపోతే అక్కడ మన ట్విట్టర్లో ఏదో తిట్టాడని ఇంకోటి కేసు పెడతారా? రామ్ గోపాల్ ఫ్యాన్ అన్నాను అని అంటున్నారు. ఇవి పోస్టులు, నేను ఈ పోస్టులు చూపించటం వెనుక నా ఉద్దేశం రామ్ గోపాల్ వరం చేసిన అందరూ చూపించారు కదా. మళ్ళీ నేను అప్పీల్ చేస్తున్నాను, టీవీలో అనుకోవద్దని. ఓకే, రామ్ గోపాల్ వరం గారు వీళ్ళు ఎవరో తెలుసా మీకు? తెలుసు, ఆఫ్ కోర్స్. ఎవరు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు అండ్ ఆఫ్ లోకేష్. ఓకే, మీరే పెట్టారా పోస్టులు? నేను పెట్టలా, నాకు తెలియదు. అది నేను చెప్తున్నాను, 1 year బ్యాక్ పెట్టింది. నేను 100,000 పెట్టినప్పుడు నాకు గుర్తు లేదు అని చెప్తున్నాను. ఒకసారి క్లోజ్ గా రండి. రామ్ గోపాల్ వరం గారు మరొకసారి చూడండి, ఈ పోస్టులు పెట్టినట్టు మీకు గుర్తు లేదా? అది చెప్పాను కదండి ఇప్పుడే. అంటే ఒకసారి చెప్తే వినలేదా? లేకపోతే మళ్ళీ చెప్పను, ఇప్పుడు సంతకం కూడా పెడతా కావాలంటే. మీరు ఒక పేపర్ తీసుకోండి, సైన్ చేస్తాను. ఎవరో తెలుసా? శివ సినిమా తీసింది ఎవరో తెలుసా? అప్పుడెప్పుడో తీసిన శివ సినిమా, మీరు తీసిన సినిమా గుర్తుంది. ప్రముఖ వ్యక్తుల మీద మీరు పెట్టిన పోస్ట్ గుర్తు లేదా, మర్చిపోయారా? ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, నేను ఒక 100 సినిమాలు తీసాను అనుకోండి. 100 సినిమాలు కొన్ని ఉంటాయి. అది నేను 6 months 1 year అదే పనిగా మైండ్ స్టేట్లో ఉండి చేసిన దానికి ర్యాండమ్గా నాకు ఎవడో ఫార్వర్డ్ చేస్తే నేను పెట్టిన దానికి అంత ఉంటుందా, మెమరీ ఉంటుందా? అంత మీరు అసలు ఈ పోస్ట్ నేను ఎప్పుడు పెట్టానో గుర్తులేదు అనటం వెనుక మీరు భయపడుతున్నారు అనే విషయం అర్థమవుతుంది కాదంటారా? ఇప్పుడు మీరు నమ్మేది మీరు నమ్మండి, మీకు అదే నమ్మితే మీకు ఆనందం అయితే మీరు గుర్తులేదని అంటున్నారు కదా, ఒకసారి గుర్తు చేసుకోండి. రామ్ గోపాల్ వరం గారు మీ జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ అనుకుంటా. ఏ ఉద్దేశంతో పోస్ట్ పెట్టారు? ఏ మీమ్ అన్నా, ఇలాంటి ఏ మీమ్ ఎవరు పెట్టినా కూడా అవతోళ్ళని నవ్వించడానికి పెడతారు. అది దట్ ఈస్ ఎక్స్ప్రెస్ పర్పస్ ఆఫ్ ఏ కార్టూన్ క్యారికేచర్. నవ్వించడానికి ఒక గౌరవ మర్యాదలను రోడ్డు మీద పెట్టి నవ్వించడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయరు, అది క్రైమ్ అవుతుంది. రామ్ గోపాల్ వరం రియలీ ఇది మీరు ఒకే క్వశ్చన్ తిప్పి అది ఎక్కడికి వస్తుంది. నేను ఫస్ట్లోనే ఒక్కడే చెప్పాను, అలా చేయటానికి నాకు రాజ్యాంగ హక్కు ఉంది. ఇలా చేయడానికి కాదు, ఎలా చేయటానికైనా అది మీమ్ ఈజ్ ఎ మార్ఫ్. మీమ్ ఈజ్ బేసిక్లీ మీరు కార్టూన్ వేసినా, ఏం చేసినా, ఫోటో పెట్టి దాన్ని మార్ఫ్ చేసినా, ఏది చేసినా
రామ్ గోపాల్ వర్మ గారు క్యారికేచర్, కార్టూన్ ఇవి వేరు, మార్ఫింగ్ వేరు. ఒక ఫోటోని తీసుకొని మీరు తలలు ముండాలు కట్ చేసి వేరే ఫోటో చెప్తున్నానండి. మార్ఫింగ్ ఎప్పుడు నేరం అవుతుందంటే ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు మేక్ పీపుల్ బిలీవ్ దట్ ఈస్ అ ట్రూత్. ఒకళ్ళ మీద ఒక క్రిమినల్ ఆస్పెక్ట్ ఏదో చేయటానికి ఇది నిజం అని చెప్పటానికి ప్రయత్నించినప్పుడే దట్ విల్ కమ్ అండర్ దట్. ఎందుకు రామ్ గోపాల్ పవన్ కళ్యాణ్, సిబిఎన్, లోకేష్ గారు అమ్మాయిలని చెప్పించడానికి పెట్టినది, అమ్మాయిలను నమ్మించడానికి. ఆ రోజు ఆ పోస్ట్ పెట్టడంలో మీ ఉద్దేశం ఏంటి? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పెట్టానని చెప్పట్లా, మీరు మళ్ళీ దానికి రావద్దు. రామ్ గోపాల్ వర్మ గారు మెయిన్ పాయింట్ అది చెప్తున్నా. నేను ఎవరు పెడతా, మీ మీద అందరూ ఆర్టీవీ పెట్టింది పెట్టారు నా మీద, అది చెప్తున్నా. సో బేసిక్ పాయింట్ ఏంటంటే ఇది ఒక్కటి నేను క్లియర్గా, ఎందుకంటే మీరు మళ్ళీ వస్తే నాకు చిరాకు వస్తుంది. ఫైనల్ నేను ఇంకొకటి అడుగుతున్నాను. రామ్ గోపాల్ వర్మ గారు ఇంట్రాగేషన్ అన్సెన్సార్, మీరు చిరాకు పడకుండా ఓపికగా మీరు చేసింది నిజం అని చెప్పుకునే ప్రయత్నం చేయండి. మైక్ చేసింది ఏంటి, మీరు చేసింది కరెక్ట్ అనే విషయాన్ని మీరు నిరూపించుకోండి. అండ్ మీరు ఈ పోస్ట్ పెట్టడం వెనక ఎటువంటి నేర ఉద్దేశము లేదు, తప్పు కాదు. ఆ పోస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెట్టడం లేదు, నాకు తెలియదు అంటున్నా. పాయింట్ 1. పాయింట్ 2 ఏ మాత్రం తప్పు లేదు, పెట్టినా కూడా. అది నేను చెప్పి పెట్టినా కూడా ఏ మాత్రం తప్పు. అంటే ఏంటి ఉద్దేశం ఏంటి? ఇప్పుడు వీళ్ళ నవ్విచ్చటానికి అని ఇప్పుడే చెప్పాను కదా. అంటే టీడీపీ అధినేతను టీడీపీ అధినేతను కించపరిచి ప్రజలు నవ్వించాలని డొనాల్డ్ ట్రంప్, మా మదరా, లేకపోతే ఎవరు పిఎం నరేంద్ర మోడీయా, అందరి మీద అందరూ పెడతారు. ట్విట్టర్ అకౌంట్ లో చూస్తే అందరి మీద పెట్టిన ఉంటాయి అక్కడ. రామ్ గోపాల్ నేను డొనాల్డ్ ట్రంప్ కమలా హ్యారిస్ కి క్షౌరం చేస్తున్నట్టు మొన్న పెట్టా, నిన్న కాదు మొన్న. సో అమెరికా కోర్టులో వాళ్ళు ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే అక్కడికి వెళ్ళి కేసు. ఓకే, అది చూద్దాం. కానీ మీ ట్విట్టర్లో ఈ పోస్టులు ఇప్పుడు ఎందుకు లేవు అంటే మీరు భయపడి వాటిని తొలగించారు, మళ్ళీ భయం అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. అదే చెప్తున్నా, నేను పెట్టానా లేదో నాకు తెలియదు అంటే ఎందుకు తొలగించారంటే మీరు మాత్రమే మై ఆఫీస్ చేస్తుంది. కుట్రదారండి ఏంటి? అరే నేను అందులో తప్పలేదని నేను చెప్తున్నాను కదా, పెట్టాను లేదో ఒక పక్కన పెట్టండి. సో నోటీసులు ఇచ్చిన తర్వాత కనీసం ఇవి మీ ట్విట్టర్ అకౌంట్లో ఉన్నాయా లేవని కూడా చెక్ చేసుకోలేదా? నాకు అవసరం లేదు, ఎందుకంటే దాంట్లో నేను ఎందుకు టైం వేస్ట్ చేస్తాను. సో ఈ పోస్ట్ ఉద్దేశం ఏంటి? నవ్వించాను కదా, ఇంకేముంది ఇందులో? క్యారికేచర్ అంటున్నా, ఒక క్యారికేచర్ కానీ లేదంటే కార్టూన్ కానీ వాస్తవాన్ని, కొన్ని రకాల వాస్తవాలను వ్యంగ్యంగా చూపించడానికి మాత్రమే ఉపయోగిస్తాం. ఎదుటి వాళ్ళని కించపరచడానికి, ఇంకొకరి వ్యక్తిత్వ హనన చేయడానికి, బాడీ షేమింగ్ చేయడానికి క్యారికేచర్లు యూజ్ చేయకూడదు. అలా చేస్తే అది నేరం అవుతుంది. సో మీరు ఇక్కడ ఏ వాస్తవాలని సమాజానికి చూపించాలని ఈ కట్ అండ్ పేస్ట్ చేశారు? ఎవ్రీ క్యారికేచర్ కార్టూన్ ఈజ్ అన్ ఎక్సాజరేషన్. నా మీద కేసు స్టార్ట్ అయిన తర్వాత వేయొచ్చు ఉంటాయి నా మీద మీమ్స్ ఇలాంటి క్యారికేచర్. మీరు కేసు పెట్టొచ్చు, మీరు కేసు వేరు. నో కార్టూన్ అండ్ క్యారికేచర్ వేరు, మార్ఫింగ్ వేరు, కట్ అండ్ పేస్ట్ వేరు. నేను 2 నిమిషాల క్రితం మార్ఫింగ్ ఎప్పుడు నేరం అవుతుందని వరటి పన్ను వచ్చి పెట్టినట్టు చెప్పాను. సో డోంట్ ప్లీజ్ కీప్ ఆస్కింగ్ మీ సేమ్. మీరు ఏ క్వశ్చన్ అడగండి, మాటిగా క్వశ్చన్ అడిగితే నాకు ఇరిటేషన్ వస్తుంది. ఓకే ఓకే యా. అసభ్యకర పోస్టులు కావచ్చు, ఇవన్నీ పెట్టిన వారిపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా శ్రీరెడ్డి నేను తప్పు చేశాను, లోకేష్ అన్న నన్ను క్షమించని అన్నది. మీరు కూడా లోకేష్ గారిని ఏమైనా వేడుకుంటారా నేను తప్పు చేశాను అని? అది నేను అది చెప్తున్నా. ఐ గో స్ట్రిక్ట్లీ బై లా. నేను ఇప్పుడు కూడా మెయింటైన్ చేస్తాను. ఐ బిలీవ్డ్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ జగన్, అందుకని ఆ సినిమా నేను తీశాను. చంద్రబాబు నాయుడు కానీ ఆల్వేస్ ఎన్టీ రామారావు టైం నుంచి ఐ హ్యాడ్ ఎ సర్టన్ ఒపీనియన్ ఆన్ హిమ్. అదే నేను దాని మీద ఇప్పుడు స్టాండ్ అవుతున్నా. అది స్టాండ్ అయినప్పుడు ఎందుకు నేను ఎవరినైనా అడుగుతాను? ఓకే, శిల్ప అడిగిన క్వశ్చన్కి మీరు కంటిన్యూ చేద్దరు, కానీ నేను ఒక క్వశ్చన్ చెప్పాలనుకుంటున్నాను. చాలామంది మీరు రాజకీయాల్లోకి వెళ్ళండి అని కూడా కమెంట్లు చేస్తున్నారు. 11,000 మంది లైవ్లో వాచ్ చేస్తున్నారు ఆర్టీవీని, రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూని. చాలామంది మీరు రాజకీయాల్లోకి వెళ్తే బాగుంటుందని కూడా కమెంట్లు చేస్తున్నారు. బహుశా మీరు చెప్పే నేను చాలాసార్లు చెప్పానంటే నాకు ప్రజాసేవ మీద ఇంట్రెస్ట్ లేదు. నా సేవే నేను చేసుకుంటాను. రాజకీయ నాయకులు ప్రజలకు సేవ చేయడం అట్లీస్ట్ టెక్నికలీ దట్ ఈస్ సపోజ్ వేర్, అది నాకు ఇంట్రెస్ట్ లేదు.